ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తెలిసిందే కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాను. సాధ్వి ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఈ రోజు నుంచి టైమింగ్స్ 8:30 to 3:30 అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం లంచ్ బాక్స్ అయితే పెట్టాను అనమాట. ఈ రోజు నుంచి లంచ్ బాక్స్. సో తిందా అని కొంచెం భయంగానే ఉంది, బట్ అదే నేర్చుకుంటుందిలే అని అయితే అనుకుంటున్నాను. అండ్ టీచర్స్ కూడా బాగా చూసుకుంటారు కాబట్టి నమ్మకం అయితే ఉంది. మరి చూద్దాము. అండ్ సాధ్వి వెళ్ళిపోయింది అండ్ వాళ్ళ డాడీ కూడా ఆబ్వియస్లీ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారనమాట. సో ఇప్పుడు గుణాంచ నేనైతే ఉన్నాము. గుణాంచ ఆడుకుంటున్నాడు అక్కడ, చూపిస్తాను. అండ్ నాకు కొంచెం పని ఉందన్నమాట. అండ్ ఆ పని ఏంటి, అవేంటి ఇవేంటి అని అంతా చూపించేస్తాను క్లారిటీగా. అండ్ ఇప్పుడు వాడికి ఇడ్లీ పెడతానమాట. సో మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ పెడతాను. ఒక్కొక్కసారి ఇడ్లీ పిండి లేకపోతే కనుక టిఫిన్ స్కిప్ చేస్తాను, లేదా ఉప్మా కానీ అటువంటిది ఏదో ఒకటి పెడతాను అనమాట. ఇంట్లో ఏముంటే అది. వీడికి సపరేట్గా అంటూ నేను ఏం చేయట్లేదు. సాధ్వికి అయితే సపరేట్గా చాలా చేసేదాన్ని, అప్పుడు కొంచెం ఓపిక ఉంటుంది అనమాట. అది ఒక్కదే కాబట్టి. ఇప్పుడు వీడు వచ్చాడు, సాధ్వి ఉంది, క్యారేజ్ పెట్టాలి, వాళ్ళ డాడీకి క్యారేజ్ పెట్టాలి, అన్నిటికి అసలు. అంటే సెకండ్ కిడ్ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఫస్ట్ కిడ్ వచ్చిన తర్వాత మన లైఫ్ చేంజ్ అవుతుంది అని చాలామంది చెప్తారు. ఓకే, అది నిజమే, చేంజ్ అవుతుంది. బట్ సెకండ్ కిడ్ వచ్చిన తర్వాత ఇంకా చేంజ్ అయిపోతుంది అనమాట. నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. సో ఫస్ట్ కిడ్ వేరు, సెకండ్ కిడ్ వేరు అనమాట. మొత్తం ఫస్ట్ కిడ్కి ఓన్లీ మొత్తం ప్రిఫరెన్స్ అంతా మన మైండ్ అంతా వాళ్ళ మీదే ఉంటుంది. అండ్ సెకండ్ కిడ్ వచ్చేసరికి మొత్తం అంటే ఇద్దరికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తాం కాబట్టి సో కొంచెం అవ్వట్లేదు అనమాట. వీడికి పాపం ఫుడ్ కానీ అది ఇది సాధ్వికి పెట్టినంత అయితే వీడికి పెట్టలేకపోతున్నాను నేను. అండ్ వీడు బక్కోడ్లాగే ఉంటున్నాడు అలాగా. అరే హాయ్ చెప్పరా, వీడు ఆడుకుంటున్నాడు. వీడు అసలు అల్లరి చెయ్యడు, ఏడవడు, మంచిగా ఉంటాడు కదా. హాయ్ చెప్పు, అటు ఇటు హాయ్ అను హాయ్. అమ్మకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చెప్పు, ఏం చూస్తున్నావు? టీవీ ఉంటే చాలు వీడికి. అసలు ఇప్పుడే టీవీ చూస్తూ ఉన్నాడనమాట. అలాగా నేను టీవీ పెట్టాను. సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే చికెన్ ఫ్రై చేస్తున్నా అండి. చికెన్ ఫ్రై నేనైతే ఒక 2 to 3 వెరైటీస్ లాగా అయితే చేస్తాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను, ఎప్పుడు ఒకలాగే చేయను అనమాట. ఒక్కొక్కసారి ఫస్ట్ చికెన్ ఉడకబెట్టేసి ఫ్రై చేస్తాను, ఒక్కొక్కసారి ఇలాగ ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తాను, ఒక్కొక్కసారి మ్యారినేట్ చేసేసి ఫ్రై చేస్తాను అనమాట. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ టేస్ట్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వస్తుంది అనమాట. ఏ ఫ్రై చేసుకున్నా సరే దాని టేస్ట్ దానిది అసలు చాలా బాగుంటుంది. అండ్ ఇలా ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా అయితే ట్రై చేసేయండి. ఫస్ట్ ఏం లేదు, ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి, తర్వాత పచ్చిమిర్చి, అవి కొంచెం వేగిన తర్వాత మీ దగ్గర ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అండ్ ఫ్రెష్ది ఉంటే ఫ్రెష్ది కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఫ్రెష్ది లేదు కాబట్టి నా దగ్గర నేను కొన్నదైతే వేసాను అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్న తర్వాత చికెన్ అనేది వేసేయాలన్నమాట. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆ లివర్ పీసెస్ కూడా ఇప్పుడే వేసేసాము, లేకపోతే మనం చికెన్లో వాటర్ వేస్తాం కదా, అప్పుడు కూడా వేస్తే వెంటనే కుక్ అయిపోతుంది అనమాట. బట్ నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఇలా వేసేసాను. నేను చూడండి వాటరే వేయలేదు, చికెన్లో ఉన్న వాటరే మనకి ఇలా వచ్చేస్తాయి అనమాట బయటికి. అండ్ నేను ఈ ఫ్రైలో వాటర్ వేయట్లేదు, వాటర్ వేయకుండానే చికెన్ ఫ్రై అనేది చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, లేదా ఇంకా తెలియకపోతే ఒక్కసారి తెలుసుకోండి. అంటే చికెన్ ఫ్రై కానీ చికెన్ కర్రీ కానీ, అంటే చికెన్ కర్రీకి ఆబ్వియస్లీ వాటర్ వేస్తారు, బట్ చికెన్ ఫ్రైలో వాటర్ వేయకుండా చేసేటప్పుడు వాటర్ వేసేదానికి వాటర్ వేయకుండా చేసేదానికి చికెన్ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో వాటర్ వేయకుండా కూడా ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసి ఎలా అనిపించిందో టేస్ట్ అది కూడా కామెంట్ చేయండి. సో చికెన్ మంచిగా మగ్గిపోయిన తర్వాత నేనైతే జీలకర్ర పొడి, ధనియాల పొడి, అది హాఫ్ ఇది హాఫ్ స్పూన్స్ అనమాట
అండ్ 1 స్పూన్ కారం. మీకు కారం ఇంకా కావాలి, స్పైసీనెస్ ఇంకా లెవెల్స్ కావాలి అనుకుంటే మీకు తగ్గట్టు మీరు వేసుకోవచ్చు అనమాట. నాకైతే 1 స్పూన్ సరిపోతుంది. అండ్ సాధ్వి కూడా ఉంది కాబట్టి పాప, సో సరిపోతుంది అనమాట మాకు. అండ్ దీంట్లో మళ్ళీ చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తాను నేను, సో అందుకని చెప్పి మాకు ఇంకా సరిపోతుంది అనమాట. సో ఇదిగోండి ఆచి చికెన్, నేనైతే ఆచి వాడతాను ఏవైనా సరే, మటన్, చికెన్, ఫిష్, ఏ మసాలాస్ అయినా, సాంబార్ మసాలా కానీ ఏదైనా సరే, సాంబార్ పౌడర్ ఆచి వాడతా అనమాట. ఆచి చాలా బాగుంటుంది. సో మీరేం వాడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటర్ వేయకుండా ఇలా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో మొత్తానికి ఇలా మంచిగా దగ్గరికి ఫ్రై అయిపోతుంది. తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అనమాట. లాస్ట్లో ఒక్కొక్కసారి నేను కొత్తిమీర వేస్తాను, ఒక్కొక్కసారి కరివేపాకు వేస్తాను అనమాట. ఆ రెండింటికి కూడా టేస్ట్ మారుతుంది. ఆ టేస్ట్, కరివేపాకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఒకసారి కొత్తిమీర వేసుకోండి, ఒకసారి కరివేపాకు వేసుకోండి. టేస్ట్, అన్ని టేస్టెస్ మనకు తెలుస్తాయి అన్నమాట. సో అందుకని చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా టేస్ట్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో టెక్స్ట్ చేయండి. మీకు పెట్టకుండా తింటానా ఫస్ట్ మీకే. ఇప్పుడు అయితే వాషింగ్ మిషన్లో ఆల్రెడీ నేను మార్నింగే బట్టలు వేసాను అనమాట. సో మార్నింగే వేస్తాను, ఆ వాషింగ్ మిషన్ టైం పడుతుంది కదా. మాదైతే 1 అవర్ 15 మినిట్స్ 20 మినిట్స్ తీసుకుంటుంది అనమాట వాషింగ్ మిషన్. సో ఈ వాషింగ్ మిషన్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మొత్తం ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత, సాధ్వి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత గుణాంష్కి స్నానం అది చేయించేసి తినిపించి వాడిని పడుకోబెట్టిన తర్వాత నేనైతే ఈ బట్టలు అనేది బయట వేస్తాను అనమాట, ఆరబెడతాను. ఈ మొత్తం హాఫ్ డే అంతా నాకు ఇలా సరిపోతుంది. ఇంకో హాఫ్ డేలో సాధ్వి వచ్చేస్తుంది అనమాట. సో మొత్తానికి బోర్ లేకుండా డే అలా గడిచిపోతుంది అనమాట. వర్క్ వర్క్ వర్క్, అసలు ఎవరితోనూ మాట్లాడడానికి కుదరట్లేదు, ఏం చేయడానికి కుదరట్లేదు, అలా అయిపోతుంది. ఇంత బిజీలోనే వీడియోస్ ఎలా తీస్తున్నావు అని చాలామంది అడుగుతున్నారు. దానికి కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. ఓకే, నోటీస్ చేస్తున్నారు అని చెప్పి. సో నాకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ అయితే రీచ్ అవ్వాలనుకుంటున్నాను. సో దానికైతే తప్పకుండా ట్రై చేస్తాను, ట్రై చేస్తూనే ఉంటాను. తప్పకుండా నా గోల్ని నేను రీచ్ అవుతాను. రీచ్ అయిన రోజు ఫస్ట్ మీకే చెప్తాను. ఇంకా అలా బట్టలు వేస్తూ ఉన్నా అనమాట. నార్మల్గానే నాకు సోషల్ మీడియాలో ఉండడం అంటే ఇష్టం అనమాట, పర్ఫామ్ చేయడం కానీ. నా పెళ్ళికి ముందు కూడా అప్పట్లో గుర్తుండే ఉంటుంది కదా అందరికీ, డబ్ స్మాష్ అని ఒక యాప్, టిక్టాక్ అనే ఒక యాప్, అటువంటి యాప్స్ అన్నీ ఉండేవి కదా. సో అటువంటి యాప్స్లో కూడా అప్పుడు కూడా నేను రీల్స్ పోస్ట్ చేశాను అనమాట, షార్ట్స్. సో నాకు అప్పటి నుంచే ఇంట్రెస్ట్ అనమాట సోషల్ మీడియాలో ఉండడం కానీ, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ అవన్నీ తీసుకోవాలి అని ఒక చిన్న ఆశ. సో అలాగే ఇంకే కంటిన్యూ అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత యూట్యూబ్ పెట్టడానికి కారణం అయితే హస్బెండే. నాకు అసలు ఐడియా కూడా లేదు యూట్యూబ్ అసలు ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఏది ఐడియా లేదు. సో మా హస్బెండ్ చెప్పారనమాట ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పి. సో అప్పటి నుంచి ఇంకా నాకు ఒక ప్యాషన్ అనమాట, ముందు నుంచే ఒక ప్యాషన్ ఉంది సోషల్ మీడియా వల్ల. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట. వాడికి నేను ఇడ్లీ పెట్టాను, వాడు లెగిసిపోయాడు ఆల్రెడీ. నేను బయట బట్టలు ఆరేస్తున్నప్పుడే వాడు లెగిసిపోయాడు. సో వాడికి ఇడ్లీ తినిపించే టైం అయిపోయిందనమాట. నవ్వుతున్నావా నువ్వు? ముచ్చు 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 ఆడుకుంటున్నాడు ఉయ్యాల్లో. స్కూల్ నుంచి అయితే సాధ్వి వచ్చేసింది. సో సాధ్వి వచ్చిన వెంటనే ఫోనా అని ఎవరు అనుకోవద్దు, బట్ కొంచెం లేటే అయిపోయింది. సాధ్వి 3:30కే వచ్చింది. ఇది మేబీ ఈవినింగ్ 6 ఆ టైంకి అనమాట. సో అప్పుడు ఫోన్ ఇమ్మంటే అప్పుడు ఫోన్ ఇచ్చాను దానికి. అండ్ స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి ఫోన్ చాలా తగ్గిపోయింది, బాగుంది. నాకు ఇదైతే బాగా నచ్చింది. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.